ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో రష్యాపై ట్రంప్ ఆగ్రహంగా ఉన్న వేళ అమెరికాకు పుతిన్ గట్టి దెబ్బ కొట్టారు. అగ్రరాజ్యంతో ఉన్న ప్లూటోనియం ఒప్పందాన్ని పుతిన్ రద్దు చేశారు. దీనికి సంబంధించిన చట్టంపై పుతిన్ సంతకం చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ అణు టెన్షన్ మొదలైనట్లయింది. అమెరికా రష్యా మధ్య 2000 సంవత్సరంలో ది ప్లూటోనియం మేనేజ్మెంట్ అండ్ డిస్పోజిషన్ అగ్రిమెంట్ కుదిరింది. 2010లో దీన్ని సవరించారు. ఈ ఒప్పందం ప్రకారం ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత తమ వద్ద నిల్వ ఉన్న 34 మెట్రిక్ టన్నుల ప్లూటోనియంను అణ్వాయుధాల తయారీకి కాకుండా పౌర అణు విద్యుత్ కోసం వినియోగించేలా ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ ఒప్పందంతో దాదాపు 17,000 అణ్వాయుధాల తయారు కాకుండా అడ్డుకున్నట్లు అవుతుందని అప్పట్లో అమెరికా అధికారులు అంచనా వేశారు. అయితే 2016లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనలో అమెరికాతో రష్యా సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ ఒప్పందం అమలును పుతిన్ నిలిపివేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ అగ్రిమెంట్ను పూర్తిగా రద్దు చేసుకుంటూ చట్టంపై సంతకం చేశారు. ఉక్రెయిన్తో యుద్ధం వేళ ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. దీంతో రష్యా మళ్లీ అణ్వాయుధ తయారీని వేగవంతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.